నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల సమయంలో పొగాకు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని ఏకంగా 40% పెంచుతున్నట్లు ప్రకటించి గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సిగరెట్ మేకర్స్ స్టాక్ ధరలు భారీ స్థాయిలో పడిపోయాయి. ఇందులో ఐటీసీ, గ్రాడ్ ప్రే ఫిలిప్స్, విఎస్టీ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా గ్రాడ్ ప్రే ఫిలిప్స్ షేర్ ధర 20% అప్పర్ సర్క్యూట్ కొట్టింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కొత్త తరం జీఎస్టీ సంస్కరణల్ని తీసుకొచ్చింది. అప్పుడు చాలా వరకు వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు భారీగా తగ్గాయి. 12-28% జీఎస్టీ స్లాబుల్ని పూర్తి స్థాయిలో తొలగించగా అందులోని వస్తు, సేవలు తక్కువ స్లాబు పరిధిలోకి వచ్చాయి. 5% నుంచి కూడా చాలా వరకు 0%కి చేర్చారు. ఎక్కువగా నిత్యావసరాలపై జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వాటి ధరలు తగ్గి అందుబాటులోకి వచ్చాయి. కార్లు, బైక్స్ పైన జీఎస్టీ భారీగా తగ్గింది. ఇదే సమయంలో కొన్ని లగ్జరీ వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీని కేంద్రం భారీగా పెంచింది. వీటిలో సిగరెట్స్ కూడా ఒకటి. పొగాకు, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై 28% నుంచి జీఎస్టీని ఏకంగా 40%కి చేర్చడంతో పాటు సిగరెట్ల పొడవును రైడా బట్టి అదనపు ఎక్స్చేంజ్ డ్యూటీ కూడా ప్రకటించింది. కేంద్రం నిర్ణయం సిగరెట్ తయారీ కంపెనీలకు గుదిబండగా మారింది. ఒక్కసారిగా భారం తమపై పడినట్లవడంతో వ్యాపారం దెబ్బతింటాయని భావించాయి. ఈ క్రమంలోనే సిగరెట్ తయారీ కంపెనీల స్టాక్స్ భారీ స్థాయిలో పడిపోయాయి. వరుస సెషన్లలో 10%, 20% లోయర్ సర్క్యూట్లు కొట్టాయి. దీంతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలొచ్చాయి. వీటిలో సిగరెట్ మేకర్స్, గ్రాండ్ ఫే ఫిలిప్స్, విఎస్టీ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 18 సెషన్లో ఈ స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. సిగరెట్ ధరల్ని పెంచుతున్నట్లు వార్తలు రాగా ఈ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఐటీసీ సిగరెట్ రకాన్ని బట్టి ధరల్ని 19 నుంచి 41% వరకు పెంచినట్లు తెలిసింది. ఇదే బాటలో గ్రాండ్ ఫ్రే ఫిలిప్స్ కూడా ధరల్ని పెంచుతున్న అంచనాలతో ఈ స్టాక్ బుధవారం భారీగా దూసుకెళ్లింది. ఈ కంపెనీ నుంచి ఫోర్ స్క్వేర్, రెడ్ అండ్ వైట్, క్యావెండర్స్, స్టెల్లార్ వంటి ప్రముఖ సిగరెట్ బ్రాండ్లు ఉన్నాయి. ఫిబ్రవరి 17 సెషన్లో 2065.80 వద్ద ముగిసిన స్టాక్ కిందటి రోజు దాదాపు 1% లాభంతో 2083.70 వద్ద ఓపెన్ అయింది. తర్వాత వేగంగా దూసుకెళ్లి 10% దగ్గర చాలా వరకు ట్రేడ్ అయింది. ఆఖర్లో ఇంకా ఎగబాకి ఏకంగా 20% అప్పర్ సర్క్యూట్ కొట్టి 2478.90 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు అదిరిపోయేలా లాభాలొచ్చాయని చెప్పవచ్చు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 3947 ఉండగా కనిష్ట ధర 1650.80 వద్ద ఉంది. ఈ క్రమంలో గరిష్టాల నుంచి 60% వరకు పడిపోవడం గమనార్హం. కేంద్రం జీఎస్టీ రేట్లు పెంచింది. ఈ ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాగా స్టాక్ భారీ పతనంలో ఈ ఫిబ్రవరి 13నే ఆల్ టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. అక్కడి నుంచి మళ్లీ వరుసగా పుంజుకుంటోంది. ఇదే బాటలో ఐటీసీ, విఎస్టీ ఇండస్ట్రీస్ షేర్ ధరలు 2% చొప్పున పెరిగాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.